ఎంగిలి మెతుకులకు ఇంతటి డిమాండా? కాంగ్రెస్ పార్టీ వద్దనికని ఊసిపారేసిన ఆ రాజశేఖరుడి పేరును పాలసీల్ని ఏరుకుని మరీ నోట ఖర్చేసుకుంటున్న ప్రతిపక్ష పార్టీల్ని ఏ పేరు పెట్టి పిలుచుకోవాలో అర్థం కాదు. పరువు పోయినా సరే పవరే వీళ్లకు ముఖ్యమని సరిపెట్టుకోవాలా? చరిత్ర అడక్కు చెప్పింది చెయ్యి అంటున్న ఇవాల్టి పొలిటికల్ ట్రెండ్ను జీర్ణించుకోవాలంటే చాలా చాలా కష్టంగా ఉంది. ఏది నిజం ఏది అబద్ధం అన్నది కాదు, ఏది అవసరమో అదే నిజం. అదే చంద్రబాబు రాజకీయం. రంగులు చకచకా మారిపోతున్నాయి. ఎస్, ఇక్కడ ఊతర వెల్లులు ఓడిపోతున్నాయి. రాజన్న పేరును జగన్ పార్టీ తన జెండా మీద రాసుకుంటే నాటి రాజన్న పాలసీల్ని చంద్రబాబు తన ఎజెండాలో పేర్చుకుంటున్నారు. ఒకప్పుడు తాను చీకొట్టిన రాజన్న పథకాలకే చంద్రన్న జై కొడుతున్నారు. నాన్న పేరును వాడుకోవాలనుకుంటున్న ఆ కొడుకును తప్పు పట్టే ప్రాథమిక హక్కు ఎవ్వరికీ లేకపోవచ్చు. సడన్గా మారిపోయిన బాబుగారి విజనే ఇవాల్టి $1 ట్రిలియన్ క్వశ్చన్. 2014 సమీపిస్తున్న కొద్దీ కొండమీది కోతుల్ని తెచ్చి చేతుల్లో పెట్టడానికి పార్టీలు సిద్ధమైపోతున్నాయి. 4 ఓట్లు కురుస్తాయన్న గ్యారంటీ కలగాలే గాని దేనికైనా సై అంటున్నారు పార్టీల అధినేతలు. ఇక్కడ చంద్రబాబుకి ఎక్సెప్షన్ లేదు. రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు ఆయన చేసే ప్రతి శంకుస్థాపనకు ప్రతి రిబ్బన్ కటింగుకు అడ్డం పడిపోయి అపచకనాలు పాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ రాజశేఖర్ రెడ్డి పాలసీ మేకింగ్నే బుర్రలోకి చొప్పించుకుంటున్నారు. పథకాల స్వభావం మంచిదే అయినా వాటి వల్ల ముంచుకొచ్చే మొసళ్ల పండుగలు, ఖజానాకు పడే భారీ సైజు తూట్లు చంద్రబాబు తనదైన దివ్య దృష్టిలో ఆ రోజుల్లోనే పసిగట్టేశారు. రాజుగారి పథకాలకు నాయుడు గారు చెప్పిన భాష్యాలన్నీ భలే బాగున్నాయంటూ అప్పట్లో ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పొగిడేశారు కూడా. కరెంటు తీగలు ఉంటాయి కానీ ఆ తీగల్లో కరెంటు రాదు. అంతేకాకుండా ఆ కరెంటు తీగల్ని మనం బట్ట ఆరేసుకోవడానికి, పక్షులు గూళ్ళు పెట్టుకోవడానికి మనకు వస్తాయి తప్ప ఎందుకు ఉపయోగపడవని చెప్పాలని మీకు తెలియజేసుకుంటాం. ఇప్పుడు చంద్రబాబుకు పవర్ కట్ ప్రాబ్లం. 8 సంవత్సరాల నుంచి చీకట్లో మగ్గిపోతున్న తెలుగుదేశం పార్టీకి వెలుగును ప్రసాదించాల్సిన అత్యవసర బాధ్యత ఈ బాబుగారి భుజాల మీద ఉంది. అందుకే ఇలా రాజీకొచ్చేశారా? రాజుగారి రూట్లోనే నడవాలని ప్లాన్ కూడా చేసేసుకున్నారా? ఇప్పటికే బీసీల పాటకు బాణీలు కట్టేసి 100 సీట్ల వాగ్దానం మీద కసరత్తు చేసుకుంటున్న చంద్రబాబు ఇవాళ బడుగు విద్యార్థులకిచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మీద రచ్చ మొదలైతే అందులోనూ వాటా కోసం పరుగులెత్తడాన్ని జనం విచిత్రంగా చూస్తున్నారు. తెలుసో తెలియకో భస్మాసుర హస్తం పార్టీ ఫీజుల కోత పేరుతో బీసీల కడుపు మండిస్తే దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం తగుదునమ్మా అంటూ చంద్రబాబు నాయుడు ఏకంగా రోడ్డు మీదకొచ్చేశారు. ఆలసించిన ఆశాభంగం అంటూ తెగ హడావిడి చేసుకున్నారు. వారం రోజుల ముందే ఫీజు దీక్షకు కర్చీఫ్ వేసుకున్న వైఎస్ విజయలక్ష్మికి ముందస్తు కౌంటర్ ఇవ్వాలన్నది బాబుగారి వ్యూహం కావచ్చు. అందుకే క్రెడిట్ హైజాక్ అయిపోతుందన్న బెంగ పట్టుకుని పార్టీ ఆఫీస్ దగ్గర భీకరమైన నిరసనకు దిగేశారు. కాకీలొచ్చినా ఖాతరు చేయలేదు, ఎదురొడ్డి నిలబడ్డారు. నా రాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందిన ఏ ఒక్క విద్యార్థి ఫీజు కట్టలేక చదువు మానేయకూడదంటూ ఇప్పుడు చంద్రబాబు చేసిన ప్రతిజ్ఞకు 4 ఏళ్ల క్రితం ఫీజు పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి చేసిన భాషకు మాకైతే ఇంచైనా తేడా కనిపించలేదు. ఈరోజు ప్రభుత్వ ఆదాయం 1,40,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు, ప్రణాళిక పెట్టారు. 1,40,000 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు పేద పిల్లల చదువు కోసం ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పెద్ద పోయేదేమి ఉండదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పెడతామని చెప్పినామండి. ఈ సంవత్సరం బీసీలకు ఏ విధంగా పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ చేశామో, ఈవెన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా
వాళ్ళు కేవలం కులానికి సంబంధించిన సర్టిఫికెట్ తీసుకొని పోతే ఫీజు అడగకుండా ఇంజనీరింగ్ కాలేజీలో అయితే 36,000 రూపాయలు కట్టాల్సిన పని లేదు, మెడికల్ కాలేజీలో అయితే 55,000 రూపాయలు కట్టాల్సిన పని లేదు. కాలేజీ యాజమాన్యాలు, కోర్టులు, సీఎం క్యాంప్ ఆఫీసు వీటి మధ్యన పడి నలిగి నాశనం అయిపోతున్న ఫీజుల పథకం విద్యార్థి ఫ్యూచర్తో గేమ్స్ ఆడుకోవడం మనందరినీ కూడా బాధ పెడుతున్న అంశమే. ఎంసెట్ ప్రక్రియ ముగిసిపోయి 2 నెలలు గడిచినా కౌన్సిలింగ్ తేదీలు జారీ కాలేదన్నది ఒకానొక భయంకరమైన నిజం. అందుకే విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు కడుపు మండిపోయింది. ఏకంగా సెక్రటేరియట్ లోపలికే జొరబడి ఆర్థిక మంత్రి ఛాంబర్ మీదకే దాడికి దిగింది విద్యార్థి దండు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వపు చేతగాని తనమే. దీన్ని ప్రతిపక్షం చాకిరేవు పెట్టే తీరాలి, అది దాని బాధ్యత కూడా. కానీ విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్న ఈ సంక్షోభాన్ని రాజకీయం చేసుకుని పాత జ్ఞాపకాల్ని కూడా పక్కకు పెట్టేసి బడుగులకు న్యాయంగా దక్కాల్సిన చివరి ప్రయోజనం పొందేదాకా తమ పోరాటం కంటిన్యూ చేస్తామన్న చంద్రన్నది దివాళాకోరు రాజకీయం కాదా అంటూ విశ్లేషకులు నోళ్లెల్లబెట్టేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఎలాంటి షరతులు పెట్టకుండా పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడంలో మీనమేషాలు లెక్క చేయడం తప్పు. మీరు మీనమేషాలు లెక్క చేస్తే మేము వదిలిపెట్టే సమస్య లేదు, పిల్లలు కూడా వదిలిపెట్టే సమస్య ఉండదు. అందుకనే కోరుతున్నాం. మళ్ళీ మేమేదో మంత్రులకు రెఫర్ చేశాం, వాళ్ళు ఆలోచిస్తారు, లేకుంటే అరాకొరా చేస్తారు, ఇంకొక విధంగా ఆలోచిస్తాం అనే విషయాలు మర్చిపోండి. మేము ఒక టైం బౌండ్ ప్రోగ్రాం అడుగుతున్నాం, 2 రోజులు టైం ఇస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి రాసుకున్న ఫీజుల పథకాన్ని అప్పట్లో చంద్రబాబు ఉతికారేశారు. రైతులకు ఉచిత కరెంట్ అన్నప్పుడు కూడా గుడ్డలారేసుకోవడానికేనంటూ ఎటకారాలు ఆడేశారు. చివరికి ఆ పథకాలే బాబును కుర్చీ దింపేసి రాజశేఖరుడి నెత్తిన కిరీటం పెట్టేశాయి. తర్వాత ఫ్రీ పవర్ స్కీమ్కు కొన్ని సవరణలు చేసి అమలు చేస్తానన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కాళ్లకు అడ్డం పడిపోయారు చంద్రబాబు నాయుడు. రాజన్న మార్కు పథకాల మీద బాబుగారికి అంతేసి మమకారం మరి. అందుకే రాజశేఖరుడి మానస పుత్రికల్ని మరపించడానికి నగదు బదిలీ లాంటి సాహసోపేతమైన కార్యక్రమానికి సైతం చంద్రబాబు తెగించేశారు. సదరు మహా ఎత్తుగడకు కూడా ఫెయిల్ మార్కులే పడ్డాయి. అందుకే ఆ రోజు రాజశేఖర్ రెడ్డిని గెలిపించిన రేపటి రోజున ఆయన కొడుకును కూడా గెలిపిస్తాయంటున్న ఆ 4 తీపి పథకాలనే చంద్రబాబు కూడా నమ్ముకున్నట్లుంది. ఇందుకోసం తన విజన్ను సైతం మార్చేసుకున్నారు. ఉద్యోగం ఊడిపోయింది, సద్యోగం సందగిళ్ళింది, గోదారి దాలంటే కుక్కతోకైనా లేదండి, ఏ దేవుడి నడగాలన్నా ఉండికి చిల్లర లేదు, కదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది, ఎందుకిలా నా కర్మ గారిపోయింది. అరే నాడు కానే కాదన్న చంద్రబాబు ఈరోజు ఎలా అవునంటారు? విద్యుత్ వ్యవస్థలో సంస్కరణలు ప్రవేశపెట్టింది, బలహీన వర్గాలకిచ్చే సబ్సిడీలకు కత్తెరేసింది. అన్ని సాహసాలు ఈ చంద్రబాబే కదా చేసింది. ప్రపంచ బ్యాంకుకిచ్చే అప్పు కోసం ఇంతకు తెగించిన చంద్రబాబేనా ఇవాళిలా యూటర్న్ తీసుకుంది? నాటి విజన్ వెక్కిరించింది కనుకే ఇవాళిలా రూట్ మార్చేశారా? జలయజ్ఞం, ఫ్రీ కరెంట్ లాంటి భోళా పథకాలు తనకు తెలుసని తన జమానాలోనే వాటిని ఓకే చేస్తుంటే 2004, 2009లో నేనే గెలిచేవాణ్ణంటూ ఇవాళ కళ్ళు తుడుచుకుంటున్న చంద్రుణ్ణి నమ్మాలా పొమ్మనాలా? అటు జనానికి ఇటు అనలిస్టులకు ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు చంద్రావతారుడు. ఆ రోజు కరెంట్ విషయంలో నేను కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సింది. ఆ రోజు ఏమైందంటే అధికంగా కరెంట్ ఉత్పత్తి చేయాలి, దీనికి డబ్బులు కావాలి. డిఎఫ్ఐడి కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఢిల్లీ కానీ మనకి సబ్సిడీతో డబ్బులు ఇచ్చారు. ఎక్కడా బలవంతపు వసూళ్లు చేయలేదు ఆ రోజు. ఎందుకంటే నేను ఎలక్షన్లు అయిన తర్వాత కౌంట్ అయ్యే మధ్యలో 1600 కోట్ల రూపాయలు ఉచితంగా మనకు గ్రాంట్ వచ్చింది. ఆ విధంగా డబ్బులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలనుకొని ముందుకు పోయాం.
మనం చేసిన డెవలప్మెంట్ వల్ల ఈ రోజు కాంగ్రెస్ నాయకులు పెత్తనం చేయగలిగారు, కానీ మనం డెవలప్మెంట్ చేయకపోతే ఒక్క రోజు కూడా వీళ్ళు చేస్తుండేవాళ్ళు కాదు. ఒకసారి బాబుతో కలిసి నడిచి బోల్తా పడ్డ ఎర్ర జెండాలు సైతం టీడీపీ కొత్త ఎజెండా మీద డౌట్లు కురిపించేస్తున్నాయి. బాబుగారు, ఏమిటి గజిబిజి? అసలు మీ ఆర్థిక విధానం ఏంటో బొత్తిగా అర్థం కాకుండా ఉంది. ఒక్కసారి విడమర్చి చెప్పండి అంటూ బివి రాఘవులు వేడుకున్న ఫలితం మాత్రం లేకపోయింది. మొన్న జూన్ చివరాఖరి వారం ఇందిరా పార్క్లో జరిగిన పచ్చదండు మహాధర్నాలో కూడా సిపిఎం జెండాలు కనిపించిన దాఖలాలు లేవు. మరి ఆ విధంగా ముందుకెళ్తున్న బాబుగారు ఎల్లో క్యాడర్ని ఉరకలెత్తించడంలో ముందు వరుసలోనే నిలబడ్డారు. ఆల్రెడీ 100 సీట్స్, 10,000 కోట్లు అంటూ సెపరేట్ ప్యాకేజీని రిజర్వ్ చేసింది. గవర్నమెంట్ రెవెన్యూ కనుక పెరిగినట్లయితే వీకర్ సెక్షన్స్ విద్యార్థులందరికీ ఫీజును రీఎంబర్స్ చేయడం కష్టమేమీ కాదన్నది ఆయన చెప్తున్న మాట. ఇంకేం, బీసీ ఓట్లన్నీ మాకే పడతాయంటూ తెలుగు తమ్ముళ్ళు చాంకలు గుద్దేసుకుంటున్నారు. అసలు సంక్షేమ పథకాల అమలులో తెలుగుదేశం పార్టీయే కదా ఛాంపియన్. వీళ్ళందరూ మధ్యలో వచ్చారు, మధ్యలోనే పోతారంటూ సంబరపడిపోతోంది టీడీపీ. భారతదేశంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీ ఛాంపియన్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. భారతదేశంలో సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ. మొత్తం విద్యార్థుల్లో 40% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ స్టూడెంట్లకు ఫీజును రియంబర్స్ చేయడం అంటే మాటలు కాదని, మన ఖజానాకు అంత కలేజా లేనే లేదని ఇవాల్టి సర్కార్ 4 రోజుల నుంచి ఏడుపు లెక్కించుకుంది. ఆ పెద్ద మనిషి ఏ ఉద్దేశంతో ప్రారంభించుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడు ఈ ఫీజుల లొల్లి మా చావుకొచ్చిందంటూ కిరణ్ కేబినెట్ గోల పెట్టేస్తోంది. ఒకసారి జనంలోకి వదిలిన పథకాన్ని ఆ తర్వాత సంస్కరించాలనుకున్నా, లేక లబ్ధిదారుల్ని తగ్గించుకుందామనుకున్నా అంత ఈజీగా జరిగే పని మాత్రం కాదు. ఇవాళ కస్సుబుస్సులాడుతున్న కుల సంఘాలు, విద్యార్థి సంఘాలే దీనికి తిరుగులేని రుజువులు కూడా. అధికారులు ఏసీ రూమ్లో కూర్చుంటే వదిలిపెడదాం అనుకుంటున్నారు. ఖబర్దార్, మిమ్మల్ని మీ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం అధికారులు కూడా. మీ పిల్లలు మాత్రం మీకు జీతాలు లక్షలు ఉన్నాయి, మరి ఊళ్ళలో కూలినాలు పోయేటోళ్ళు చదువుకోవద్దా? ముఖ్యమంత్రి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ స్కీమ్ను మీరు యథాతథంగా కొనసాగించాలి. అధికారుల కమిటీ సిఫార్సులను పక్కకు పెట్టాలి. రెండవది, ఈ స్కీమును మీరు ఏమాత్రం అడ్డగోలుగా తొలగిస్తే మాత్రము కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి నువ్వే అవుతావని కిరణ్ కుమార్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం దగ్గరున్న సంప్రదాయ ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టడానికి, తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యడానికి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఇన్స్టెంట్గా ఆలోచించి ఈ పథకాల పాచికల్ని విసిరిపాడేశారు. అవి కాస్త మెగా సక్సెస్ కొట్టి ఆయన్ను రాజును చేసేశాయి కూడా. ఇవాల్టి ఆర్థిక పరిస్థితుల్లో ఆ పాచికలు పారేవి కాదని ఇంతటి అద్భుతమైన అనుభవం ఉన్న చంద్రబాబుకు ఎందుకు తెలీదు? నమ్మరేం, నేను మారానంటే నమ్మరేం అంటూ రాష్ట్రాన్ని ఉద్దేశించి పబ్లిక్ అండ్ ప్రైవేట్ మీటింగుల్లో ఈ చంద్రబాబు ఇప్పటికీ తెగ గొంతు చించుకుంటూనే ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆకలి రోగం, అధికార దాహం. ఇటువంటి సంక్షోభ సమయంలో బాబుగారు తీసుకుంటున్న ఈ సిగ్గుమాలిన యూటర్న్ పార్టీని సచివాలయం దాకా తీసుకెళ్తుందా, లేకపోతే ముచ్చటగా మూడోసారి బాబుగారి సైకిల్ మళ్ళీ పంచర్ అయిపోతుందా? వెయిట్ అండ్ వాచ్.